నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు దేశ రాజధానిలో 2 రోజుల పాటు పర్యటన కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఇరవై 24 గంటల పాటు వైద్య సేవలు బంద్ దేశవ్యాప్తంగా ఐఎంఏ నిరసనలకు పిలుపు తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు విజయవాడ నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంటారు రేపు కూడా అక్కడే ఉంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక శాఖ జలవనరుల శాఖ రోడ్లు రవాణా శాఖ మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు ఈ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు పెండింగ్ నిధులపై చర్చించే అవకాశం ఉంది గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసిన తీరును ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పోలవరం నిర్మాణానికి కేంద్రం అందించాల్సిన నిధులపైన చర్చించనున్నారు అదే సమయంలో ఉత్తరాంధ్ర రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా వినతి పత్రం అందించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎంపీలు పాల్గొననున్నారు కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చే బాధ్యతలను శాఖల వారీగా ఆయన పలువురు ఎంపీలకు అప్పగించారు ఆయా ఎంపీలు ఈ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తించారన్న దానిపైన చంద్రబాబు నాయుడు ఎంపీలతో చర్చించనున్నారు కీలక ప్రాజెక్టులకు రావాల్సిన నిధులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఖర్చు కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఇంకా రావాల్సిన నిధులకు సంబంధించిన డాక్యుమెంట్స్తో సహా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు మహిళలు ఉచిత ప్రయాణ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో వ్యవహరిస్తున్న తీరును వ్యాఖ్యానించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల మాట్లాడడంపై మహిళా సంఘాలు వాపోతున్నాయి ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్సులో బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేయించే సంస్కృతి మీకుందేమోనంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి డిమాండ్ చేశారు 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు 2.5 లక్షల పెళ్లిలు అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు ఇక బస్సు ఇక ఆ బస్సు అందం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అలవాటు తప్పని మేము ఎక్కడ మేము అనలే దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా వినరు మాకే పాపం మీరు అప్పుడే చెప్తే బాగుంది బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటారు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు కదంట
మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు కదంటాం, ఏమంటారు చేయండి. కానీ ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరు చూస్తున్నాం. ఆఖరికి కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు ఇలా వ్యవహారం అర్థమైంది అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్స్ కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది. అలా తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసి ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళ చేత. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య ఘటన తర్వాత వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఒక గుంపు బలవంతంగా ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది. వారు ఆసుపత్రి వెలుపల పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డును ధ్వంసం చేశారు. డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన గదిలోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 19 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 22 వరకు పోలీస్ కస్టడీకి పంపారు. ఈ విషయానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఓపీడీలు బంద్ చేయనున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని 18 డిపార్ట్మెంట్లను గుంపు ధ్వంసం చేసిందని, వీటన్నింటినీ సరిచేయడానికి కొన్ని వారాలు పట్టవచ్చని సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. బుధవారం అర్ధరాత్రి అత్యవసర గది, సిబ్బంది గదులు, మందుల దుకాణాన్ని ధ్వంసం చేశారని, సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన విధ్వంసం గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఆర్జికర్లో నష్టం కలిగించిన వ్యక్తులు ఆర్జికర్ విద్యార్థి ఉద్యమంతో సంబంధం లేదని తెలిపారు. వారు బయట వ్యక్తులని స్పష్టం చేశారు. వీలైనన్ని ఎక్కువ వీడియోలు, అందులో వారు జాతీయ జెండాతో వచ్చారని చెప్పారు. వారు బీజేపీ వ్యక్తులని తెలిపారు. విధ్వంసం సమయంలో ప్రజలు తెలుపు, ఎరుపు జెండాలు పట్టుకున్నారని అన్నారు. ఈ వ్యక్తులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి వారిపై కూడా దాడి చేశారన్నారు. ఇప్పుడు కేసు తమ చేతిలో లేదన్నారు. సిబిఐ చేతిలో ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. తెలంగాణలో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో కూడా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపర్లు చెట్ల క్రింద, కరెంట్ పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది. ఇక నిన్న రాజధాని హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. సాయంత్రం 6 గంటలకు మొదలైన వాన కొన్ని ప్రాంతాల్లో 9 గంటల వరకు కొనసాగింది. కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యాయి. రోడ్లు, కాలువల్ని తలపించాయి. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్ తగిలింది. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ సహా 9 మంది వార్డు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మన ఫిల్మ్స్ కే వచ్చేస్తాడు బెనిఫిట్ టికెట్ కానే కదా చేస్తాడన్న వెళ్ళిపోయి అందరికీ కూడా స్వాతంత్ర 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 8 మంది మొత్తం 9 మంది కౌన్సిలర్లు ఈరోజు అభివృద్ధి పరంగానే మా ధ్యేయం అంటూ అభివృద్ధి పరంగానే మా చూపు అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. గత 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గొల్లపల్లికి సంబంధించింది, వాటర్ సంబంధించింది కానీ, లేకపోతే ఎన్నో వార్డుల్లో రోడ్లు అభివృద్ధి జరగడం కానీ ప్రతి ఒక్కటి కూడా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు. అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని, మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరాము. మేమందరూ కూడా అభివృద్ధి పరంగా ఉంటామని, ప్రజల సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి మా నందమూరి బాలకృష్ణ సార్ గారికి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినందుకు మా కౌన్సిలర్ల తరఫున మరొక్కసారి సార్ గారికి. హైదరాబాద్లోని ఉప్పల్ రామంతపూర్ ఏటీఎం బాక్స్ను బ్యాంక్ అధికారులు రిపేర్ కోసం తెరిచారు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా బ్యాంక్ అధికారులుగా గుర్తించారు. ఎమర్జెన్సీ
వరంగల్ డిక్లరేషన్లో భాగంగా రైతులకు వైరాలో జరిగిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పడిశారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిపాదిస్తున్న రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేశారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రైతులు అడిగి చూద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా చెప్పండి, రుణమాఫీ చేసిన ఏమనిపిస్తుంది? రుణమాఫీ సూపర్గా ఉంది సార్. కేసీఆర్ గవర్నమెంట్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్లో రుణమాఫీ ఏం చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు 100 రోజుల లోపలనే 6 గ్యారంటీలు రుణమాఫీ చేస్తున్నారు. 60 రోజులలోనే 4 గ్యారంటీలు చేశారు. ఈ 15-20 రోజుల నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 1 లక్ష రూపాయల లోపల చేశారు. రెండవ ఇన్స్టాల్మెంట్గా 1 లక్ష రూపాయలు చేశారు, 1,50,000 రూపాయలు చేశారు. ఇప్పుడు మూడవ ఇన్స్టాల్మెంట్గా ఆగస్టు 15 సందర్భంగా, భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2 లక్షల రుణమాఫీ ఈ స్టేజీ మీద నుంచే ఈ జన సమక్షంలోనే రుణమాఫీ చేశారు. వారందరికీ రేవంత్ రెడ్డి గారికి అందరికీ కాంగ్రాచులేషన్ అండి. చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి ప్రత్యేకంగా రుణమాఫీ చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అనేసి అందరికీ తెలిసిన విషయమే. 10 సంవత్సరాలుగా మాటలు చెప్తూనే కాలయాపన చేసింది. ఆ కాలయాపన ఫలితమే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎన్నో పోరాటాలు చేసి, నిరసనలు, ధర్నాలు ఎన్నో చేస్తే ఆ రోజు ఎక్కడ ఉంది కాంగ్రెస్ అని ఎద్దేవా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ఎక్కడుందో చూసుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పకుండానే చాలా చేస్తుంది. చెప్పి చేయని ఎందుకు ఉంటాయి, చెప్పింది కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు ఆగస్టు 15 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రవేశపెట్టడం. అది కూడా ఈరోజు వైరాగడ్డ మీద, వైరా నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో ప్రవేశపెట్టడం మేము నిజంగా చాలా సంతోషపడుతున్నాము. ఈరోజు దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవి చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో చిన్న పొరపాట్లు, చిన్న లోపాలు జరిగినా కానీ వాటిని భూతద్దంలో పెట్టి చూపిస్తూ మేము చేయలేదు, వాళ్ళు చేశారు, ఇవన్నీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా. అది రైతుల మోముల్లో ఇవాళ ఆ సంతోషం చూసి మాకందరికి కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ వచ్చిన జనాన్ని చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ కేటీఆర్ ఎవరు మాట్లాడినా సరే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అయితే ఏంటి, బీఆర్ఎస్కి అయితే ఏంటి, బీజేపీకి అయితే ఏంటి, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఒక్కసారి సభకు వచ్చిన జనాన్ని కళ్ళుంటే చూసి తెలుసుకోమని చెబుతున్నాం మేము. ఇలా రైతులు ఇలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? 78 సంవత్సరాల క్రితం స్వతంత్ర భారతదేశం కోసం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో స్వతంత్రం తీసుకొచ్చి భారతదేశ ప్రజల సంఖ్యలో తెచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు దగాబడ్డ తెలంగాణలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వతంత్రాలు తీసుకొచ్చి ఇందిరమ రాజ్యాన్ని నెలకొల్పి రైతుల మొహంలో సంతోషం చూడటం కోసం నిరంతరం పోరాటం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇందిరమ రాజ్యాన్ని స్థాపించుకొని రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కొత్త నూతన ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రైతులు ఏ కన్నీరైతే పెట్టుకున్నారో, తెలంగాణ యువకులు ఏ కన్నీరు పాలైతే కూరయ్యారో, తెలంగాణ రైతులు ఏ సంఖ్యలతో బానిసలుగా జైళ్లలో ఉన్నారో అలాంటి సంఖ్యలను పెంచింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు దీవిస్తున్నారు. అలాంటి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు మున్ముందు ఇంకెన్నో సంవత్సరాలు ఉండాలని వాళ్ళు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. ఈరోజు ఎన్నో 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఈ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం జీవితాంతం రుణపడి ఉంటుంది. ప్రధానంగా ఈరోజు రుణమాఫీ ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ రైతుకు జరుగుతున్నటువంటి అభివృద్ధిని బహుశా ఏ రాష్ట్రంలో మనం చూసి ఉండం. ఎందుకంటే గత ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగాన్ని పుట్టెడు దుఃఖంలో వదిలేస్తే
ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఇచ్చిన ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీకి కట్టుబడి 100% ఇచ్చిన మాట కట్టుబడి 38,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర ఘనత ఈ ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీదని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ ఖమ్మం జిల్లా రైతాంగ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, గౌరవ జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ తెలంగాణ రైతాంగ పక్షాన అలాగే ఖమ్మం జిల్లా రైతాంగ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మొత్తం చూసినట్టయితే ఈరోజు ఏదైతే వైరాలో భారీ బహిరంగ సభ పెట్టారు రైతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, ఇతర మంత్రులందరూ కలిసి ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీ మాత్రం రైతులకు అందజేశారు. ఈ నేపథ్యంలో రైతులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాట ఇచ్చి నిలుపుకుందని చెప్పి కూడా రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides టీవీ, వైరా నియోజకవర్గం నుంచి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు రేవంత్ రెడ్డి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల కార్మికుల నిర్వధిక సమ్మె 3 రోజులుగా కొనసాగుతోంది. 4 నెలల వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణమే స్పందించి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిచో మరికొన్ని రోజులు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా మారిపోయాయి. రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం 3 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించకుండా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, కాంట్రాక్టర్ తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సంబంధించినటువంటి కటింగ్ అవుతున్నటువంటి వివరాలు ఏమాత్రం కూడా ఎటువంటి సమాచారం లేకుండా కార్మికుల యొక్క వేతనాలు దోపిడీకి గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని జూన్ నెలలోనే ఆందోళన చేస్తే వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ రోజు సూపరింటెండెంట్ గారు, కాంట్రాక్టరు, స్థానిక ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 2 నెలలు దాటింది. ఈ రోజు దాకా సమస్యల పరిష్కారం కాకపోగా మళ్ళీ 3 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే కాంట్రాక్టర్ని మేము వారం రోజుల్లో రప్పించి ఈ మొత్తం సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. అట్లా రాకపోతే కాంట్రాక్టర్ యొక్క కాంట్రాక్ట్ని రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెడతామని కూడా హామీ ఇచ్చారు. అది కూడా ఇప్పటిదాకా అమలు జరగలేదు. ఈ సమస్యల మీద కమిషనర్కి, డీసీహెచ్కి, ఎమ్మెల్యేకి, మంత్రులకి అందరికీ కూడా వినతిపత్రాలు ఈ కాలంలో 2 నెలలు ఇచ్చారు. పరిష్కారం చేస్తామని చెప్పేసి మాట దాటేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. అందుకని అనివార్యంగా వేతనాలు లేక కడుపులు గాలుకుంటా, అలాగే బయట కట్టాల్సినటువంటి అనేక అప్పులు వాటికి కట్టుకోలేక ఇవాళ వీధిని పడాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఆ మెరుపు సమ్మెలోకి ఈ రోజు నుంచి వచ్చారు. ఈ సమ్మెలో పెట్టినటువంటి ఈ డిమాండ్ల పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగుద్ది. అలాగే మొత్తం కాంట్రాక్టర్ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇచ్చేటువంటి పద్ధతిని హాస్పిటల్ ఏరియా కార్మికులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా ఈ సమ్మెలో పెట్టాం. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడ్డా, చర్యలకు పాల్పడ్డా అంతకంతకు రెట్టింపుగా అట్లాంటి కుట్రలను అడ్డుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఓకే, గత 3 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వండి, ఇది 4వ నెల నడుస్తుంది. ప్రతి ఒక్కరికి వచ్చిన అధికారులకల్లా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదిగో అమ్మా మేము కాంట్రాక్ట్ను పిలిపిస్తాం, మాట్లాడతాం, మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అంటున్నారు. కానీ వచ్చిన అధికారులు వాళ్ళ అప్పటి వరకు వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కనీసం ఇప్పుడు 4వ నెల నడుస్తుంది కానీ కనీసం పట్టించుకున్న నాదుడు లేరు మమ్మల్ని. అంటే చేస్తున్నారా లేదా, ఇక్కడ మాకు పని అవుతుందా లేదా, మెయిన్ వాళ్ళకు పని అవుతుందా లేదా అనేది చూస్తున్నారు. కానీ పాపం వాళ్ళకి 4 నెలల జీతాలు ఆగిపోయినాయి కదా అన్న పరిస్థితి అయితే ఇక్కడ ఎవరికి లేదు. కనీసం మేము ఒక్కొక్కరం ఇంట్లో చేసుకునే వాళ్ళం ఉన్నాము. మా హెల్త్ పరంగా ఏంటంటే పిల్లలకి హెల్త్ పరంగా అండి, ఈ సీజన్ జ్వరాల సీజన్, హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా కనీసం చూపించడానికి కూడా మా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంట్లో కిరాయిలకు ఉండే వాళ్ళం అందరం ఇక్కడ కిరాయిలకు ఉండే వాళ్ళం, సొంత ఇల్లు ఎవరికి లేవు. 4 నెలలు అంటే ఎవరైతే ఆగుతారు ఓనర్స్, ఇల్లు ఖాళీ చేయండి లేకపోతే తాళం వేస్తామని బెదిరిస్తున్నారు. కిరాణా సామాన్కి వెళ్ళినా కూడా అదే పరిస్థితి అవుతుంది. దయచేసి మాకు 3 నెలల వేతనాలు పెండింగ్ ఉన్న ఏవైతే ఉన్నాయో దయచేసి అవన్నీ పెండింగ్ చేసిన దాకా ఈ సమ్మె నుంచి మేము లేవనేది ఒకటే నిర్ణయించుకున్నాం. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం 2వ శుక్రవారం కావడం అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పువ్వులతో విశేష అలంకరణ చేశారు.
తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవానీ దేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవ. కృష్ణా జిల్లా గుడివాడలో ఏజీకే స్కూల్ వద్ద అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో పేద మధ్యతరగతి వారి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమని ఆయన అన్నారు. ఇది అందుబాటులో ఉండే కార్యక్రమం. ఇది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధ్వంసం చేశాడో, కొడాలి నాని ఏ విధంగా పనిచేశాడో మనం అందరం చూసాం. ఇష్టం వచ్చేట్టుగా నోటికి వచ్చి ఏది వస్తే అది మాట్లాడతాం. గౌరవం లేకుండా ఏకవచనంతో అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇది సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో 3వది కూడా మనం బాబు గారు అడిగాం. 3వ క్యాంటీన్ కూడా అది అన్ఫినిష్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయమని ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో పేదలకి అందుబాటులో ఉండే విధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టే పరిస్థితి ఉంటే చూడలేక కళ్ళు కుట్టి పేదలు ఎందుకు బాగుండాలని చెప్పి ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి 100 మాటలు చెప్పినటువంటి గత శాసనసభ్యుడు ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారని ఒక్క మాట అడగలేడు. కానీ ఇంటికి 100 రూపాయలు చొప్పున చెత్త పన్ను వసూలు చేపించారు ఊళ్ళో అందరి దగ్గర. ఇది గతంలో జరిగినటువంటి ప్రభుత్వం చేసిన తీరు. ఈ అన్నా క్యాంటీన్ పెట్టించడానికి గత 15 మాసాలుగా గుడివాడలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లేకపోయినా సరే పోయిన ప్రభుత్వంలో కూడా ఇక్కడ వెనుగండ్ల రాము గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి పేదలకు అన్నం పెట్టాం. ఆ ఇంట్లో కూడా ఇబ్బందులు, మా మీద కేసులు పెట్టడం, తెలుగుదేశం పదులు పెట్టడం, ఆ వ్యాను నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఒక దుర్మార్గమైన అరాచకమైనటువంటి ప్రభుత్వం నడిచింది. ఈరోజు పేదలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజున నా కూలీ నాలి చేసుకుని పట్టెడు అన్నం లేక ఇబ్బంది పడే వాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెడతా ఉంటే ఆ భోజనాన్ని కూడా తీసేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏ విధంగా పారదోలారో, ఏదో ఆ ఏళ్లలోంచి ఇసుక జారిపోయినట్టుగా 11 మంది జారిపోయారు కానీ లేకపోతే ఎవరు మిగిలేవాళ్ళు కాదు. ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే గుడివాడ నియోజకవర్గ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. మనం చూస్తే కనుక గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ని విధ్వంసం చేసి పేద ప్రజలకు అందాల్సిన ఇటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 100 రోజుల్లోపు ఇటువంటివన్నీ కూడా పునరుద్ధరించడం, అలాగే నిన్న గుడివాడలో ప్రారంభించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి పేద ప్రజలందరికీ కూడా చాలా రుచిగా శుచిగా అన్ని కూడా బాగున్నాయి ఈ రోజున ఇక్కడ క్యాంటీన్ లో. కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి ఆకలిని తీర్చుకోవాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం చాలా చైర్మన్ ఎలవర్తి శ్రీను గారు ఇంకా నాయకులందరూ కూడా వచ్చి ఈ అన్నా క్యాంటీన్ ని బుల్లయ్య గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం, బీసీ నాయకుడి చేతుల మీదుగా చాలా సంతోషం. గతంలో 2 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు బియ్యం తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఆ రోజున మరి 2 రూపాయలకే కేజీ బియ్యం తీసుకొచ్చిన అంత నందమూరి తారక రామారావుది. ఆ స్కీమ్ని ఇవాళ వరకు కూడా మోడీ గారు రూపాయి చేసి రూపాయి బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి పేదవారికి చేసే అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా తొంగలో తొక్కి రాజకీయ నాయకులు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున
ఎక్కడ చూసినా అక్రమ సంబంధ కేసులే ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద. ఇవన్నీ కూడా కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచార హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ దాడిని ఖండిస్తూ ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీచ్ రోడ్లలో ర్యాలీగా వెళ్లారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడికోకి గ్యాంగ్ రేపు అనంతరం మర్డర్ జరిగింది. ఇది ఒకటే కాదు, డాక్టర్స్ మీద అనేకమైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మెడికోకి సంబంధించిందే కాదు, ఒక డాక్టర్ వృత్తి మీదే అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తి చనిపోయినా సరే డాక్టర్దే తప్పు అనే విధంగా అటాక్స్ జరగడం, ఒక్కోసారి డాక్టర్ ప్రాణాలు కోల్పోవడం. ఈ కలకత్తాలో జరిగింది అయితే ఇది పరాకాష్ట. కాబట్టి దీన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డాక్టర్స్ చేస్తున్న స్ట్రైక్ని సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇటువంటి అటాక్స్ మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్లకు అనేది రక్షణ కల్పించాలి. డాక్టర్ల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు అయితే ఎక్కడ అమలు జరగడం లేదు. అలాగే డాక్టర్స్ వృత్తి మీద వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. దాని మీద మనం తప్పనిసరి మొత్తం భారతదేశంలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా డాక్టర్స్ని కానీ రక్షించకపోతే రాబోయే కాలంలో డాక్టర్స్ వృత్తి అనేది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరవాలి. డాక్టర్స్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిది. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని కూడా ఈ సాలిడారిటీ ప్రదర్శనలు అయితే చేస్తాం. డాక్టర్స్ని మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. డాక్టర్స్ని రక్షించే వరకు మీ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సంపూర్ణంగా సపోర్ట్ చేస్తూ డాక్టర్స్ కోసం, డాక్టర్స్ తరపున మేము పోరాడి డాక్టర్స్ని రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలయ్యే వరకు కూడాను మీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ సంపూర్ణంగా పోరాడుతుందని రాష్ట్ర కమిటీ తరపున విశాఖపట్నం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.